హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 Motovlogs. అసలు ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నేను డామినర్ బైక్ ఉందిగా, అరుణాచలం నుంచి వస్తుంటే అది కొంచెం ఇంజన్ ప్రాబ్లం అయ్యి పట్టేసింది అనమాట. విజయవాడ ఆటో నగర్లో నా బైక్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కొంచెం డీలే చేస్తున్నారు, ఎందుకంటే స్పేర్ పార్ట్స్ లేవని వాళ్ళు కొంచెం డీలే చేస్తున్నారు నా బైక్ని. అది ఇంకొక 15 days అలా 15 days 20 days పడుతుంది టైము. స్పేర్ పార్ట్స్ వచ్చేసరికి ఒక 15 days టైం పట్టుద్ది. అది రిపేర్ చేయడానికి ఒక 1 week టైం పట్టుద్ది అనమాట. అంత టైం పడుతుంది కాబట్టి ఇంకా రైడ్స్ ఆ బైక్తో చేయలేను. వేరే బైక్ చూస్తున్నా, కాకపోతే వేరే బైక్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇంకా స్పోర్ట్స్ బైక్ కానీ చూస్తున్నా కానీ ఎక్కడ అందుబాటులో దొరకట్లేదు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే ఏం లేవు బైక్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు పర్సనల్గా వాడుకోవడానికి ఉన్నాయన్నమాట. ఇంక వాళ్ళని కూడా అడగాలనిపించట్లేదు. మా డాడీ బైక్ ఉంది, HF డీలక్స్. నాది స్పెండర్ ప్లస్, అంటే లోకల్లో తిరగడానికి స్పెండర్ ప్లస్ ఉంది. చూస్తున్నా దాంతో ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నా నేను. మీరు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా ఆ బైక్ మీద కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటా. దాంతో అసలు నేనైతే లడాక్ వెళ్దాం అనుకుంటున్నా. ప్లాన్ అయితే HF డీలక్స్ మీద లడాక్ ప్లాన్ ఉంది అనుకుంటున్నా నేను, కానీ ఏమవుతుందో తెలీదు. కానీ డామినర్ 250కి మెయింటెనెన్స్ ఎంత అవుతుందంటే ఒక నెలలో ఒక 6,000 మెయింటెనెన్స్కి అయిపోతుంది. ఆయిల్ చేంజ్ చేయాలి కాబట్టి ఊరికే. ఇంకెటైనా వెళ్ళినప్పుడు టైర్ చేంజ్ అని, చైన్ ప్యాకింగ్ అని చాలా అవుతున్నాయి దానికి. మా డాడీ బైక్ అయితే చాలా చీప్ అనమాట. అంటే 1000 రూపీస్లో 1000 మా అంటే 2000లో గట్టిగా ఇంజన్ రిపేర్ కూడా అయిపోతుంది నాకు తెలిసి. అలా హెడ్ అట్లాంటి బోరు విషయానికి వస్తే ఒక 4000లో అయిపోతుంది పూర్తిగా. దానికి ఇంజన్ ఆయిల్ కాస్ట్ కూడా చాలా తక్కువ. చూస్తున్నా, మీరైతే సపోర్ట్ చేయండి. నేను HF డీలక్స్ మీద చేస్తున్నా, ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ట్రిప్ ఉంది, ప్లాన్ చేస్తున్నా. ప్రజెంట్ పైసలు కూడా అడ్జస్ట్ అవ్వలేదు. ఈ డామినర్ 250కే 30K అవుతాయి అన్నారు అరౌండ్. ఇంటికి వచ్చేసరికి 35 కూడా అవుతాయి. ప్రజెంట్ అయితే ఒక 16 అయితే పే చేసిన. అవి కూడా క్రెడిట్ కార్డులో గీగుతున్నా. చూద్దాం, మీరైతే సపోర్ట్ చేయండి నన్ను మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అవసరం లేదు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి వీడియోలు నేను పెట్టినవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటా. మీరైతే చూస్తూ ఉండండి. ఆ HF డీలక్స్ మీద కూడా లడాక్ వెళ్దాం అనుకుంటున్నా. జమ్మూ కాశ్మీర్, లడాక్, కేదార్నాథ్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో నాకు కూడా ఆ బైక్ మీద సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్రజెంట్. మా డాడీ బైక్ మీకు చూపిస్తా. ఇది వచ్చి మా డాడీ బైక్ HF డీలక్స్. కానీ కండిషన్ మాత్రానికి చాలా బాగుంది కండిషన్. కానీ అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట, ఇండికేటర్స్తో సహా అన్నీ. అంత బాగుంటుంది. మొన్న రీసెంట్గానే ఒక 2500 పెట్టి మా డాడీ రిపేర్ చేయించాడు అనమాట. ఇది వచ్చేసి నా వెహికల్. ఇది లోకల్లో తిరగడానికి. మరి డామినర్ మీద తిరిగితే మైలేజ్ రాదని నేను దీన్ని వాడతా ఎక్కువ. ఇది నా పర్సనల్ లోకల్లో తిరగడానికి. ఇంకా ఎక్కడైనా ఓన్లీ లోకల్ 5-10 కిలోమీటర్స్ అలా తిరగడానికి దీన్ని యూజ్ చేస్తాను అనమాట. టెంట్ ఎక్కడైనా కానీ యూజ్ చేసినప్పుడు మంచు పడుతుంది, అందుకని ఇవి ఎండేసిన. ఇంకా మనకు ఒక 3 డేస్లో ప్లాన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఆరేసాను అనమాట.